రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ పుష్ప మేనియా పాకేసింది. ఇందులోని డైలాగ్స్, మేనరిజమ్స్ ని సందర్భానికి తగ్గట్టు అందరూ వాడేస్తున్నారు. రీసెంట్ గా జగన్ సత్తెనపల్లి టూర్ కొచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు కొన్ని ప్లకార్డులు పట్టుకుని తిరిగారు. 2029 సంవత్సరంలో మరోసారి అధికారంలోకి వస్తాము, అప్పుడు గంగమ్మ తల్లి జాతరలో వేట తలలను నరికినట్టు రప్పా రప్పా అని నరుకుతాం ఒక్కొక్కడిని అని డైలాగ్స్ ఆ ప్లకార్డులపై ఉన్నాయి. స్వయంగా అధినేత జగన్ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను బట్టలుడదీసి కొడతామంటూ చెప్పుకొచ్చారు. అధినేతని అలాంటి వార్నింగ్స్ ఇస్తే ఇక అధినేతని అనుసరించే కార్యకర్తలు ఇలాంటి ప్లకార్డులు పట్టుకుని తిరగడంలో వింతేముంది అంటూ సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. పైగా పల్నాడు జిల్లాలో 2024 ఎన్నికల్లో ఎంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇరు వర్గాలు నాటు బాంబులు కూడా వేసుకున్నాయి. అలాంటి ప్రాంతంలోకి వెళ్లి ఇలా తయారైన తన కార్యకర్తలను జగన్ తన ప్రెస్ మీట్ లో వెనకేసుకుని రావడం మరో సంచలనమైంది. సినిమా డైలాగ్ కొడితే కూడా అరెస్ట్ చేస్తారా? మన రాజ్యాంగం పరమైన రాష్ట్రంలోనే ఉన్నామా అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ వీటిని సమర్థించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే నాయకులు ఈ మధ్య ఎక్కువైపోయారు. ఇలాంటి నాయకుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. డైలాగ్స్ సినిమాల వరకు బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో వాటిని అనుసరించడం అసాధ్యం. ప్రజల్లో భయాన్ని, అయోమయాన్ని కలిగించే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. మరోపక్క అల్లు అర్జున్ అభిమానులు ఈ ఇరువురు ముఖ్య నాయకులు తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన డైలాగ్స్ గురించి మాట్లాడుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అల్లు అర్జున్ పుష్ప 2 ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎలా పాకిందో చూడండి అంటూ గర్వంగా వీడియోలను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ వైపు నిలబడి ఆ పార్టీకి ఓట్లు వేయడానికి కష్టపడిన అల్లు అర్జున్ అభిమానులు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ కూడా ధీటైన కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో జగన్ రప్పా రప్పా డైలాగు పెద్ద చర్చనీయాంశంగా మారింది.